అంటున్నాడు ఒక చోట, దినములు చెడ్డవి గనుక మీ సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ప్రియులారా, లోకములో ఉండేటువంటి జనులు ఏం చేస్తారంటే సమయాన్ని కేవలము ధనంతో మాత్రమే పోలుస్తారు. ఏంటి చెప్పండి? సమయానికి విలువ అంటే ధనం మాత్రమే కాదు, సమయము, దేవునికి ఇవ్వాల్సిన సమయము కూడా చాలా అంతకంటే విలువైందండి. దేవునికి స్తోత్రం. ధనము ఒక గంటకి ఒక 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఒక గంటకి 10,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఒక గంటకి 50,000, 1,00,000. మీకు తెలుసా ప్రియులరా, బిలియనర్స్ మరి చూసినట్లయితే కోట్ల రూపాయలు సంపాదిస్తారంటే అండి. ట్రేడింగ్ బిజినెస్లు, ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాలు, ఉద్యోగాలు ఉన్నాయి. లక్షలు, కోట్లు, వేలు సంపాదిస్తా. కానీ ప్రియులరా, దేవుని వాక్యం అంటుంది, ప్రియులరా, దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈసారి చెప్పండి, లోకములో సమయం గడిపే 1 గంట 1 దినము కంటే దేవుని సన్నిధిలో గడిపే 1 దినము 1000 దినముల కంటే శ్రేష్టమైన దీవెనలన్నీ దేవుడిస్తాడంటండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనిషి ఆయుస్సు 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 85 సంవత్సరాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనక ఈ తక్కువ సమయంలో ఎవరు దేవుని మాట వింటున్నారో, ఎవరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారో దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? ఆయన లెక్కలు కడతాడు, క్రియల గ్రంథంలో అక్కడ రాస్తాడు ప్రతిదీ కూడా. దేవునికి స్తోత్రం. మనుషుల్ని కలుగప్పచ్చు, ఒకవేళ దైవజనులను కలుగప్పచ్చు, మనం ఒకవేళ ప్రియులరా ఏదైనా చేయొచ్చు, కానీ దేవుని యొక్క తీర్పు నుంచి మాత్రం తప్పించుకోలేరు ఎవరు కూడా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మంచి దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, అన్నీ చూసే దేవుడు ఆయన.